రాష్ట్రంలో పేదరికం నిర్మూలన కోసం సీఎం చంద్రబాబు P4 పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుందని అన్నారు. దివ్య దర్శనాన్ని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు సంవత్సరం కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఆశించిన విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో P4 కార్యక్రమం కానీ, స్వర్ణాంధ్ర ప్రోగ్రాం కానీ, మరి మొన్న యోగా డే కూడా ప్రధానమంత్రి గారు రావడం, ప్రపంచ రికార్డు దాదాపు 3,10,000 మంది దగ్గర ఈ యోగాలో పాల్గొనడం నిజంగా శుభదినం. మరి ఒకసారి ఆ స్వామివారి ఆశీర్వచనాలతో అనుకున్న కార్యాలన్నీ కూడా జరగాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి స్వామివారిని కోరుకోవడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు.